బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజమండ్రి కల్తీ పాల ఘటనతో ఏపీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు అలర్ట్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. విశాఖపట్నంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు జరిపారు. పాల కేంద్రాల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు పాల నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జార్జ్ అందిస్తారు. జార్జ్, రాజమండ్రిలో పాల కల్తీ కారణంగా దాదాపుగా 6 మృతి చెందారు. ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం సైతం కూడా సీరియస్ కావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు సైతం కూడా ఈ పాల కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మెరుపు దాడులు అనేవి నిర్వహించారు. ఉదయం నుంచి కూడా ఎక్కడెక్కడైతే నగర వ్యాప్తంగా ఈ లూజ్ పాలు ఎక్కడైతే అమ్ముతున్నారో ఆయా ప్రాంతాలకు వెళ్లి తనిఖీలు చేశారు. ఆయా పాల కేంద్రాలలో పాలను అలాగే పాలకు సంబంధించిన ఉత్పత్తులను సైతం కూడా శాంపిల్స్ ను సేకరించడం జరిగింది. ఆ శాంపిల్స్ ల్యాబ్ కు సైతం కూడా పంపించారు. ఏదైతే ప్రాథమికంగా ఏవైతే టెస్టులు ఉన్నాయో ఆ టెస్టులన్నింటినీ కూడా చేయడం జరిగింది. ఎక్కడైనా కానీ నిబంధనలకు విరుద్ధంగా గనక ఆ పాలు విక్రయాలు నిర్వహిస్తున్నప్పటికీ కానీ దాంట్లో ఏవైనా కల్తీ జరిగినట్లయితే కనుక ఖచ్చితంగా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే తెలపడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఆ పాలలో యూరియా కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ ఇతర రసాయనాలు కానీ ఏమైనా కలపడం కానీ లేకపోతే షుగర్ లెవెల్స్ లాంటివి కలపడం కానీ ఏవైనా ఉన్నాయా లేవా అనేది దాని మీద కూడా వాళ్ళంతా కూడా వాటి యొక్క నాణ్యతను అయితే మొత్తం మీద పరిశీలించారు. అయితే ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే కనుక ఈ పాలకు సంబంధించి కల్తీ ఆహారాలు ఎక్కువగా రావడంతో ఇక కంటిన్యూగా సైతం కూడా ఈ దాడులు అనేవి నిర్వహిస్తామంటూ చెప్తూ ఉన్నారు. ప్రజలకు సైతం కూడా ఒక సందేశాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇచ్చారు. ఎక్కడెక్కడైతే ఇలాంటి పాల కేంద్రాల్లో కానీ లేకపోతే ఆయా ఏరియాల్లో కానీ ఈ లూజ్ పాలు ఏవైతే అమ్ముతున్నారో అవి గనక మీకు తెలిసినట్లయితే సమాచారం అందించాలంటూ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రజలను కోరుతున్నారు. ఎందుకంటే ఆయా లూజ్ పాల్లో ఏదైనా కానీ యూరియా కానీ లేకపోతే ఇతర రసాయనాలు కానీ ఏమైనా కలిసినట్లయితే కనుక ఇవి ప్రాణాంతకంగా మారుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలంతా కూడా వాటిని గమనించి తగిన సమాచారం అందించినట్లయితే కనుక వాటిని తనిఖీలు చేపట్టి వాటికి మేము ఖచ్చితమైన ధృవీకరణ ఇస్తాము. అప్పుడు దాన్ని వినియోగం అయితే చేసుకోవచ్చు. కాబట్టి ప్రజలంతా కూడా ఇలాంటి లూజ్ పాలు ఉపయోగించినప్పుడు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. నగర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే వీళ్ళు పాలు సేకరించి అవుట్లెట్లు పెడుతూ ఉన్నారో అక్కడ అవుట్లెట్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో నగర వ్యాప్తంగా ఉన్న అవుట్లెట్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఇతర ప్రాంతాల నుంచి అంటే రైతుల దగ్గర నుంచి ఒక పాల కేంద్రం లాంటివి ఏర్పాటు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆయా పాల కేంద్రాల్లో సైతం కూడా తనిఖీలు చేస్తాము. తనిఖీలు చేసి ఫుడ్ సేఫ్టీ యొక్క నిబంధనల ప్రకారం గనక లేనట్లయితే గనక వారి మీద కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వారికి ఫైన్లు కూడా విధిస్తామని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ జార్జ్. ఏపీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు అప్రమత్తమయ్యారు. రాజమండ్రి కల్తీ పాల ఘటనతో అలర్ట్ అయిన అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాల కేంద్రాల్లో